ఇక్కడ ఉన్న మన అందరం కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి మనం ప్రెషర్ గ్రూప్స్ని ఇవాళ మనం డైరెక్ట్గా చట్టసభల్లో ఉండి వాయిస్ చేసే వాళ్ళం కాదు ఇక్కడ ఉన్న దాదాపు అందరం. కాబట్టి ప్రజాప్రతినిధుల ద్వారా ఇంతమంది పార్లమెంటులో ఉన్న ప్రతిపక్ష సభ్యులు మన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు కదా, వాళ్ళ ద్వారా మనం ఒత్తిడి తేవడానికి ఏం చేయగలమనేది ఆలోచించాలి. ఇప్పుడున్న ప్రతిపక్ష నేతలు ఎవరున్నా కాంగ్రెస్ ఎంపీలు కావచ్చు, లేకపోతే కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతిపక్ష వాళ్ళని పట్టుకుని వాళ్ళ ద్వారా మన వాయిస్ వెళ్ళడానికి ఏం చేయగలం? మనం వాళ్ళకి వినతి పత్రాలు ఇచ్చి అవి వాళ్ళు అక్కడ వినిపించేలాగా చేయగలమా? అట్లాగే యూపీఏ చైర్పర్సన్గా ఉన్న వాళ్ళకి లేదా కాంగ్రెస్ చైర్పర్సన్గా ఉన్న వాళ్ళకి మనం లేఖలు రాయగలమా? కానీ ముందు జూలై 1 నుంచి భారతదేశ ప్రజలందరినీ కూడా చీకటి రోజుల్లోకి తీసుకెళ్లే ఒక ప్రమాద గంటికలు మోగుతున్నటువంటి ఈ చట్టాలను ముందు ఆపండి, అమల్లోకి రాకుండా చూడండి అని మొదలు అడిగి ఆ తర్వాత తీసుకోవాల్సిన ఫామ్స్ ఏంటి, ఎటువంటి ప్రక్రియలను తీసుకోవాలి, పార్లమెంటులో చర్చ జరగాలి, ఆ బిల్లులో ఏమున్నదో ప్రజలందరికీ తెలియజేయాలి. ఒకప్పుడు నేను మహిళా ఉద్యమంలో పనిచేయడం మొదలుపెట్టినప్పటి నుంచి అసలు ఒక్కొక్క చట్టం తేవడానికి ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చేవాళ్ళు, ఆ చట్టాన్ని తీయడానికి కూడా అన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఉదాహరణకి 498 చట్టం రావడానికి ఎంత ప్రక్రియ, 5 సంవత్సరాల ప్రక్రియ జరిగింది. రాష్ట్రాల వారీగా చర్చలు జరిగారు, పార్లమెంట్లో చర్చ జరిపారు. రుక్మిణికి గుర్తుంటుంది, బహుశా అప్పటి వాళ్ళు కొద్దిమంది ఉన్నారు ఇక్కడ. అంత చర్చ జరిగింది. అట్లాగే 498 తీసేయడానికి కూడా అంతే చర్చ జరిగింది. ఆ భగత్ సింగ్ హోషియార్ అనే వాడిని సింగిల్ మ్యాన్ కమిటీగా పెట్టి వాడు అన్ని రాష్ట్రాలకు పోయి అభిప్రాయాలు తీసుకుని దాంట్లో హిందూ పేపర్లో పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చారు. 498 మీద ఎవరికైనా అభిప్రాయాలు ఉంటే స్వేచ్ఛగా తెలియజేయొచ్చని. మేమేదో మాలాంటి వాళ్ళం కొంతమంది ఇచ్చాము, ఎక్కువ మంది ఆ చట్టం తీసేయాలనే వాళ్ళని అతను రీచ్ అయ్యాడు బహుశా. అట్లా ఆ 498ని డైల్యూట్ చేయడానికి కూడా ఒక ప్రక్రియ జరిగింది. అట్లాగే ఒక్కొక్క చట్టం, నేను అంత టైం తీసుకోను కానీ అట్లా చట్టాలు తేవడానికి ఏళ్ల తరబడి ప్రక్రియలు జరిగినాయి. వాటిని రద్దు చేయడానికి కానీ మార్పులు చేయడానికి కానీ జరిగాయి. ఏదో ఒక లీగల్ ఫామ్స్ని వాళ్ళు ఎన్నుకున్నారు, నోటిఫికేషన్లు ఇచ్చారు. రీజనల్ లాంగ్వేజ్లో కానీ నేషనల్ పేపర్స్లో కానీ నిలువెత్తు యాడ్లు ఇచ్చారు. నాకు ఆశ్చర్యం వేసింది, 498 చట్టానికి తూట్లు పడవడానికి ఇంతగానం ఖర్చు పెట్టారా అని నేను అది కూడా ఒక పాయింట్గా రాసినప్పుడు అంత ఫుల్ పేజ్ యాడ్లు వచ్చినాయి. కానీ ఈ చట్టాల మీద ఒక్క యాడ్ చూడలేదు నేను. అసలు వేణు చెప్పినట్టుగా ఈ చట్టంలో ఏమున్నదో తెలియదు. సడన్గా ఆ రోజు పార్లమెంటులో ఆ 140 మెంబర్స్ని బయటకు నెట్టారు, అది భద్రతా విషయంలో. ఆ తెల్లారంతా వాళ్ళని బయటకు పెట్టారని చర్చ జరిగింది. 3వ రోజు సడన్గా ఈ బిల్లులన్నీ పాస్ అయిపోయినాయి. ఆ తర్వాత మేము పోయి ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఏదో ఈ వామపక్ష విప్లవ పార్టీలు తూతూ మంత్రంగా మేము ప్రొటెస్టులు చేస్తాం కదా, అట్లా చేసినాం. అయిపోయినాక అక్కడ పోయి చేసాం, అంతే ఉంది. నేను ఝాన్సీ కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యాం. అంటే నాకు చాలా బాధేసింది. ఆ రోజు మాట్లాడుతుంటే కూడా ఇంత పెద్ద చట్టాలు ఎట్లొచ్చినాయి, ఎవరికి తెలియకుండా, చర్చ ఎక్కడ జరగకుండా ఎట్లా పాస్ అయినాయి. ఇక్కడ కూర్చుని క్రాస్ రోడ్లో మనం మొత్తుకోవడం ఏంది, ఏం ఉపయోగం? అంటే వాళ్ళు చర్చ లేకుండా చేశారు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు, మీడియా పట్టించుకోలేదు, ప్రతిపక్షాలు పట్టించుకోలేదు, వామపక్ష విప్లవ పక్షాలు కూడా పట్టించుకోలేదు. అంత క్రూరమైనటువంటివి, అంత భయంకరమైనటువంటి చట్టాలు చర్చ కూడా లేకుండా, అందులో ఏముందో కూడా తెలియకుండా, ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పారు కదా, ఇంకా ఆయనే ఆ మాట అంటే ఇక మనం ఏమనాలి? అట్లాంటి స్థితిలో ఆ చట్టాలు వచ్చి పడ్డాయి. రేపు జూలై 1 నుంచి అమలుకు కూడా రాబోతున్నాయి. కనీసం ఇప్పుడైనా ఈ చట్టాలని అడ్డుకోవడానికి, రేపటి నుంచి అమలు కాకుండా ఉండటానికి, దాని మీద తగిన చర్చ జరగడానికి ఇందిరా జయసింగ్ రాసినటువంటి ఓపెన్ లెటర్ ఉంది మన ముందు. దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఎవరికి వాళ్ళ సంఘాలుగా దాన్ని ఎక్స్పోజ్ చేద్దాం, అవి డిమాండ్గా ముందుకు తీసుకొద్దాం. ఇక్కడ చాలామంది ఉన్నాం. ఇందిరా జయసింగ్ ఏదైతే ప్రతిపాదన చేసిందో వాటిని సపోర్ట్ చేస్తూ అది జరగాలి. ఇమీడియట్గా ఆ నష్టాన్ని గుర్తించి దీని మీద చర్య తీసుకోవాలని మన కళ్ళ ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎక్కువ ఒత్తిడి తెచ్చి వాళ్ళ ద్వారా పార్లమెంటులో కొంత చర్చ జరిగేలాగా చూద్దామని నేను నిర్దిష్టంగా మీ ముందు ప్రవేశపెడుతూ ఇప్పుడు